తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నాన్న, ఈరోజే ఆ నీలిమని పైకి పంపించేద్దాం అనుకున్నాను. దేవుడి గుడిలోనే తన 100 ఏళ్ల ఆయుష్కి లెక్క కడదాం అనుకున్నాను. కానీ విచిత్రంగా భాను అడ్డు తగిలింది. అక్కడ భానుకి నేను నిజం చెప్పేయొచ్చు, కార్తీక్ నీలిమ గుడికొచ్చారు అని. కానీ భాను అక్కడే నిలదీస్తుంది. కార్తీక్కి నీలిమకు పెళ్లి జరిగిందని తెలిస్తే భాను తట్టుకోలేదు. అందుకే నా పగని మనసులోనే దాచుకున్నాను. ఆ నిజాన్ని కూడా భానుతో పంచుకోకుండా పక్కకి తప్పుకున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాన్నా, నీకీ పరిస్థితి రావడానికి కారణం ఆ నీలిమ అన్నది పూర్తిగా తెలిసిపోయింది. ఇంకా అది బ్రతకడానికి వీల్లేదు. నా కొడుకుని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఎక్కడ ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తున్నాను. అది బతికేది గంటలో రోజులో అంతే. దాన్ని పైకి పంపించి నిన్నే పరిస్థితికి తీసుకొచ్చిన దానికి సరైన గుణపాఠం చెప్తాను. అన్నయ్య, రాధా కలిసిందా? మురారి గారు తనతో మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు తను అంత దూరంగా వెళ్ళిపోయిందో చెప్పిందా? లేదమ్మా, మురారి ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు. తన రాధని కళ్ళారా చూడొచ్చు అనుకున్నారు. కానీ తను మాత్రం ఇక్కడ లేదు. ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదు. అదేంటన్నయ్య, మీరు వెతుకుతున్నట్టు కనీసం తనకు తెలియదు కదా. మరి అక్కడ ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదమ్మా. నిన్నటి వరకు తను ఇక్కడే ఉందట. కానీ సడన్గా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందంటున్నారు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదని వీళ్ళందరూ చెప్తున్నారు. పాపం మురారి గారు ఇప్పుడు అదే బాధలో ఉన్నారు. అన్నయ్య, ఒకసారి మురారి గారికి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నానమ్మా. బాను మాట్లాడుతుందట. నాతో మాట్లాడడానికి ఏముంటుంది బాను? ఏమీ లేదు. మురారి గారు, మీరలా ఫీల్ అవ్వద్దు. ఇన్ని రోజులు రాధ ఎక్కడుందో తెలియక బాధపడ్డారు. ఇప్పుడు తన జాడ ఏంటో తెలిసింది కదా. ఇంకా మీరిలా బాధపడ్డంలో అర్థం ఉండదు. ఇప్పుడు కూడా ఏం తెలిసింది? రాధని వెతుక్కుంటూ నేను ఇక్కడి వరకు వచ్చాను. కానీ రాధ మాత్రం ఇక్కడ లేదు. ఎందుకు? నా జీవితంలోనే కాదు, కనీసం నా కంటికి కూడా రాధ కనిపించకూడదని నిర్ణయించుకున్నట్టుంది. తన కోసం నేను ఎంతగా వెతుకుతున్నా తను మాత్రం నాకు దూరం అవుతూనే ఉంది. దూరంగా వెళ్ళిపోతూనే ఉంది. అలా మాట్లాడొద్దు మురారి గారు. మీరు రాధ మీద ఎంత గొప్ప ప్రేమను చూపించారో నాకు తెలుసు. రాధ అంటే మీకు ఎంత ఇష్టమో, రాధ గురించి మీరు ఎంత ఆలోచిస్తారో అన్నీ తెలిసిందాన్ని కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఏ ఆడపిల్లైనా ఒకటే కోరుకుంటుంది, తను ప్రేమించిన వ్యక్తి తన జీవితంలో ఉండడం అదృష్టం అనుకుంటుంది. తను ప్రేమించే మనిషి తన లైఫ్లోకి రావడం ఒక గొప్ప వరం అనుకుంటుంది. ఇక్కడ రాధ విషయంలో 2 జరుగుతున్నాయి. మీరు తనని ప్రేమించారు, తను మిమ్మల్ని ప్రేమించింది. కానీ ఏదో ఒక తెలియని ఎడబాటు మీ మధ్యలో ఒక అడ్డుగా మారింది. అందుకే రాధ మీకు దూరంగా ఉంటుంది తప్ప నిజమైన ప్రేమకు దూరం అయిపోవడం ఉండదండి. మనసులో కలిసిన మమకారంలో ఎప్పుడూ మర్చిపోవడం ఉండదు. భాను, నువ్వేని చెప్పినా మావయ్య ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేడు. అక్కడ కార్ ఎక్కిన దగ్గర నుంచి ఎంత తొందరగా ఇక్కడికి వస్తామా, రాధని చూస్తామా, రాధతో మాట్లాడదామా అని మేమెంతో ఆశతో ఇక్కడికి వచ్చాం. తీరే ఇక్కడ అడుగు పెట్టేసరికి రాధ లేదు అని తెలిసి మావయ్య తట్టుకోలేకపోతున్నాడు.
ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. చూడు సత్య, ఏ ప్రయత్నంలోనైనా ఒక్కోసారి విజయం సాధించలేం. ఒకసారి ఓటమి ఎదురైనంత మాత్రాన మనం గెలవలేమన్నట్టుగా కాదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. గెలిచేంత వరకు ప్రయత్నించాలి. గమ్యం చేరేంత వరకు ప్రయత్నించాలి. రాధ ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? మురారి గారి ప్రేమను దాటి ఎంత దూరం పారిపోతుంది? మీరిప్పుడు వెళ్ళేసరికి అనుకోకుండా తను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా. అంత మాత్రాన దూరం అయిపోయినట్టు కాదు. అలా బాధపడుతూ ఉంటే ఎలా? ఒకసారి మురారి గారికి ఫోన్ ఇవ్వు. భాను, నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఈ గుండె ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతుంది. రాధ ఇంకెప్పటికీ కనిపించదని నాకు నేనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా రాధని చూడలేని ఈ కళ్ళు నాకెందుకు అనిపిస్తున్నాయి? తనతో మాట్లాడలేని ఈ బతుకు ఎందుకు బతుకుతున్నాను అని నాకే బాధగా ఉంది. చెప్పాను కదా మురారి గారు, అధైర్యపడితే ఏది సాధించలేము. మీ ప్రేమను మీరు నమ్ముకోండి. మీ ప్రేమ మిమ్మల్ని గెలిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. మీరు రాధ మీద పెంచుకున్న మమకారం ఎప్పటికీ రాధని మీకు దూరం చేయలేదండి. దయచేసి మీరు ఇప్పుడు నిరుత్సాహపడొద్దు. అక్కడ రాధ కనిపించలేదు కదా, మీరు వెంటనే ఇక్కడికి రండి. అందరం కలిసి తను ఎక్కడుందో వెతుకుదాం. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. మీరేం బాధపడొద్దు, తొందరగా వచ్చేయండి. ఉంటాను. మీరొచ్చి ఎంతసేపు అయిందండి? ఎంతసేపు అయితే ఏముంది, నువ్వు నన్నేం పట్టించుకోవట్లేదు కదా. ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నేను మురారి గారితో ఫోన్లో మాట్లాడడం మీరు విన్నారు కదా. పాపం వాళ్ళ రాధ కనిపించడం లేదంట. అక్కడ వాళ్ళందరూ బాధపడుతున్నారు. అందుకే ధైర్యం చెప్పాను. అందులో తప్పేం లేదు కదా. నాకు తప్పుగా ఏం కనిపించడం లేదు భాను. కానీ నువ్వెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడమే తప్ప నా గురించి ఏమైనా ఆలోచిస్తావా భాను? మురారి గారికి రాధ కనిపించడం లేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ నువ్వు అసలు నాతో టైం ఏమైనా స్పెండ్ చేస్తున్నావా? అందుకే నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక్కడికి వచ్చేసరికి కనీసం నేను వచ్చిన విషయం కూడా నీకు తెలియలేదు. దీన్ని నేనేమనుకోవాలి? బాగుందండి, చాలా బాగుంది. నేను ఫోన్లో మాట్లాడుతూ మిమ్మల్ని చూడలేకపోయేసరికి మీరు ఇంతలా బాధపడుతున్నారు కదా. మరి ఈరోజు మీరు చేసిన పనికి నేనెంతలా బాధపడాలి? ఏంటి బాను కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు నేనేం చేశాను? నిన్నెంతగానో అభిమానిస్తాను. నువ్వంటే ప్రాణంగా ఉంటాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు కష్టంగా ఉంది. నా మాటకే మీరు ఇంత కష్టపడితే మీరు చేసిన పనికి నేనెంత బాధపడాలి? ఇప్పుడేదో నేను చేయకూడని తప్పు చేసినట్టు ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈరోజు మా అమ్మ ఆబ్దికమని మా ఇంటికి వెళ్దామని చెప్పాను. పొద్దున్న మీరేమన్నారు? ఆఫీస్లో పనుంది, అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, తర్వాత వస్తాను అన్నారు. మీరు నిజంగా ఆఫీస్కి వెళ్ళారా? అడుగుతుంది మిమ్మల్నేనండి. నిజంగానే మీరు ఆఫీస్కి వెళ్ళారా? అదేంటంటే మీకు అబద్ధం చెప్పడం రాదండి. అబద్ధం చెప్పలేరు కూడా. మీరు ఆఫీస్కి వెళ్ళలేదు, నీళ్ళు బంద్ తీసుకుని గుడికి వెళ్ళారు. నా కళ్ళారా నేను చూశాను.